కాలేజీ డిగ్రీ కాలేజ్ చేయమని మా రిక్వెస్ట్ అధ్యక్ష. జూనియర్ కాలేజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంది అధ్యక్ష. డిగ్రీ కాలేజీని అడిషనల్ బిల్డింగ్స్ ఒక 15 కోట్లు నిధులు పెట్టి శాంక్షన్ చేసే అధ్యక్ష డిగ్రీ కాలేజీ వస్తుంది అధ్యక్ష. ఆ ఏరియాలో ఎక్కడ గవర్నమెంట్ కాలేజీ డిగ్రీ కాలేజీ లేకపోవటం వల్ల ముఖ్యంగా ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అట్లాగే పక్కనే హాస్టల్ కూడా ఉంది అధ్యక్ష. ఈ బీసీ హాస్టల్ ఉంది అధ్యక్ష ఈ చదువుకునే పిల్లలకి. ఆ హాస్టల్ కూడా దానికి కూడా నిధులు కేటాయించమని అడుగుతున్నాం అధ్యక్ష. కనీసం కాంపౌండ్ వాళ్ళు మిగిలినటువంటి ఆటలు కూడా గౌరవ మంత్రి లోకేష్ గారు వచ్చినప్పుడు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు అధ్యక్ష. దాన్ని సంవత్సరం పాటు అది చేసి కంప్లీట్ చేశారు. వెంటనే ఆ పనులు పూర్తి చేయమని, దాని తర్వాత అధ్యక్ష ఎస్ఆర్ఆర్ కాలేజీ గౌరవ మన పార్టీ అధినేత వ్యవస్థాపక అధ్యక్ష ఎన్టీ రామారావు చదువుకున్నటువంటి కాలేజీ అధ్యక్ష. అలాంటి మహామహులు ఎంతో మంది చదువుకున్న ఎస్ఆర్ఆర్ కాలేజీ కూడా మా నియోజకవర్గ అధ్యక్ష. దాంట్లో కూడా ఈ బాయ్స్ హాస్టల్ అలాగే అడిషనల్ బిల్డింగ్స్ స్టాఫ్ ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. తమరి ద్వారా మంత్రి గారిని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎస్ఆర్ఆర్ కాలేజీకి అలాగే ఈ రాజీవ్ నగర్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద నిధులు కేటాయించి డిగ్రీ కాలేజీ ఏమో ఇది చేయమని దానికి కూడా అడిషనల్ ఫండ్స్ కేటాయించమని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. ధన్యవాదాలు. డాక్టర్ అరవింద్ బాబు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. మరి ఏదైతే సభ్యులు వసంత కృష్ణమోహన్ గారు చెప్పారో కృష్ణప్రసాద్ గారు అదే సమస్య పల్నాడు ప్రాంతంలో కూడా నాగార్జున సార్ కుడిగానాల కింద వరి పంట మానేసి ఎక్కువ మంది మొక్కజొన్న పంట వేయడం జరిగింది. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడినా కానీ మరి మొక్కజొన్న పంటకు నీళ్లు ఇవ్వకుండా శివారు ప్రాంతాలకు కూడా నీరు అందని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి వారాబందీ కూడా పెట్టి చాలా పొలాలు నష్టపోతున్నాయి. కాబట్టి మరి ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. దాన్ని ఏదో విధంగా సరిచేసి శివారు ప్రాంతాలకు కూడా ప్రతి ఎకరానికి కూడా నీరు అందించే విధంగా మరి ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారు కోరుతున్నాం అధ్యక్ష. వెంకటేశ్వరరావు గారు, మీరు మీ సీట్లో కూర్చోండి. చాలా సీరియస్ సమస్య ప్రస్తావించారు. మినిస్టర్ గారు విన్నారు కదా, అది మీరు పక్కన మాట్లాడుతూ కూడా ఇంకో చెవిలోంచి వింటున్నారు. చాలా అభినందనీయం. కానీ 2 చెవులు వాడితే ఇంకా బాగుంటుందేమో, పెద్ద సమస్య కాబట్టి. గొండు శంకర్ గారు. శ్రీకాకుళం పట్టణంలో కలెక్టరేట్ దగ్గరలో 80 ఫీట్ రోడ్లో ఉన్నటువంటి వాంబే కాలనీ మరియు రాజీవ్ గృహకల్ప కాలనీ గృహ సముదాయం 30 సంవత్సరాలు అయ్యి కన్స్ట్రక్షన్ అయ్యింది అధ్యక్ష. అవి శిథిలావస్థలో ఉన్నందువల్ల ఏదైతే బాల్కనీ వాల్స్ అవన్నీ పడిపోయి మొన్న ఒక అతను పడి 2 కాళ్ళు కూడా విరిగిపోయాయి అధ్యక్ష. అది శిథిలావస్థలో ఉన్నందువల్ల దానికి మరమ్మతుల కోసం ఈ గృహ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి మరమ్మతులు చేపట్టవలసిందిగా కోరుతూ, అలాగే టిడ్కో ఇల్లు ఏవైతే మనం హ్యాండ్ ఓవర్ చేసామో వాటికి రేషన్ డిపోస్ కానీ అలాగే అంగన్వాడీ సెంటర్స్ కానీ లేనందువల్ల అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు అధ్యక్ష. వాటికి కూడా కొద్దిగా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ నమస్కారం అధ్యక్ష. బడ్జెట్ రాధాకృష్ణ గారు. సంబంధించి టిట్కో ఇళ్లు 4400 క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. వాటికి సంబంధించి ఇంకా డీడీలు కూడా రెట్నవ్వలేదు. మొన్న గౌరవ మంత్రివర్యాలను అడిగాం, మార్చి నెలాఖరులోపు ఇస్తారని చెప్తున్నారు. వాళ్ళకి గత ప్రభుత్వంలో బలవంతంగా 1 సెంటు భూమి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు మరి 5 సంవత్సరాలుగా వాళ్ళ డీడీలు మన దగ్గరే పెట్టుకోవడం జరిగింది. దానివల్ల ఏదైతే వాళ్ళందరూ కూడా 2 సెంట్లు ఇమ్మని కోరుతున్నారు. గౌరవ మంత్రివర్యులు దాన్ని పరిశీలించి మరి ఎవరికైతే క్యాన్సిల్ చేశారో ఆ టిట్కో ఇల్లు వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు ఇమ్మని చెప్పి మీ ద్వారా మంత్రివర్యాలు కోరుతాం అధ్యక్ష. అలాగే ఇంకో చిన్న విషయం ఒకటి ఉంది అధ్యక్ష. ఏలూరు కార్పొరేషన్ లో గతంలో కొన్ని భూముల్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. పంచాయతీల ద్వారా గానీ కార్పొరేషన్ ద్వారా గానీ అవి గత ప్రభుత్వంలో 22A లో పెడతాం జరిగింది అధ్యక్ష.
వాటికి సంబంధించి జీవో కాపీ కనిపించట్లేదని గత సంవత్సరం కాలంగా దాన్ని కాలయాపన చేస్తున్నారు అధ్యక్ష. దానికి సంబంధించి జీవో లేకపోయినప్పటికీ కూడా ఎన్ఓసి ఇస్తే ఏదైతే ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా పంచాయతీ ద్వారా తీర్మానం చేసి ఒక జీవో స్పెషల్ జీవో చేసి రిజిస్టర్ చేసి ఉంటే వాటిని ఇప్పుడు 22 పెడితే ఆ లబ్ధిదారులందరూ కూడా గొడవ చేస్తున్నారు అధ్యక్ష. దాని మీద కొద్దిగా సీరియస్ గా గౌరవ మంత్రివర్గ గారిని యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా కోరటం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు. వర్ల కుమార్ రాజా గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి పండుగ నాటికి గుంతలు పూడుస్తా ఉన్నాం, మేజర్ ఆర్ఎండ్బి రోడ్స్ పూర్తి చేస్తా ఉన్నాం. తద్వారా 50% రోడ్లు పూర్తి చేయగలిగాం అధ్యక్ష. మరి ఆర్ఎండ్బికి సంబంధించి వంతెనలకి మరి నిధులు కేటాయించలేదు అధ్యక్ష. పామరు నియోజకవర్గం మరి కృష్ణా జిల్లాలోనే పెద్ద నియోజకవర్గం. మా నియోజకవర్గంలో 80% రైతువారీ ఉన్నప్పటికీ ఆర్ఎండ్బి రోడ్ వ్యవస్థ ఎక్కువగా ఉంది. బ్రిటిష్ నాటి కాలం కట్టిన వంతెనలు శిథిలావస్థకు వచ్చాయి. 3 వంతెనలు కూలిపోయే వంతెనలు టెంపరీగా ఏదో ఉపశమనం చేశాం, కానీ మరి దానికి నిధులు కేటాయించాలి. అవి కూడా అందించగలిగితే రేపు ఉగాది నాటికి కానీ ఆ నిధులు కానీ ఏమైనా మంజూరు చేయగలిగితే ఖచ్చితంగా నూతన వంతెనలు కట్టుకొని ఈ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రభుత్వానికి మంచి పేరు అధ్యక్ష. పామర నియోజకవర్గం జంక్షన్ అధ్యక్ష, కృష్ణా జిల్లాకి హైవే ఉంటుంది. అదేవిధంగా ఆర్ఎండ్బి వ్యవస్థ, ఈ జెడ్పీ రోడ్స్ అన్నీ కూడా ఎక్కువ. పాండవులు 5 అన్నట్టుగా మరి భోజనం పెట్టాలి పాండవులు